అణువణువు ఆహ్లాదభరితం. లక్షల మంది మధ్య ఉన్న ఏదో తెలియని ప్రశాంతత. దైవత్వానికి నిలువెత్తు రూపాల్లా కనిపించే 7 కొండలు. గోవిందుడి నామస్మరణతో ఆహ్లాదంగా కదిలే చివురుటాకులు. కొండల్లో ప్రతిధ్వనించే అష్టాక్షరీ మంత్రం, భక్త బృందాల గోవిందనామాల ప్రతిధ్వని, స్వామిని దర్శించుకునేందుకు వెల్లువెత్తే లక్షలాది భక్తులు, శ్రీవారి సేవలో తరించేందుకు వెల్లువెత్తే ఉత్సాహం, వేల మందికి ఆకలి తీర్చే అన్నదాన సత్రాలు, బ్రహ్మోత్సవ వైభవాలు, నిత్య సేవలు, అలంకార వైభోగాలు, ఇవన్నీ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమలకు మాత్రమే సొంతం. ఉరుకుల పరుగుల జీవితం, ఒక్కొక్కరికి ఒక్కో కష్టం, ఒత్తిడి, మానసిక ఆందోళన, ఏదో మిస్ అవుతున్నామనే వెలితి, వీటన్నిటికీ సమాధానం దొరికే చోటు తిరుమలే అని భక్తుల విశ్వాసం. తిరుమలకు పయనం అవగానే సగం కష్టాలు తీరిపోయాయని భావించే భక్తులు స్వామివారి సన్నిధిలో అడుగు పెట్టగానే దూది పింజలా తేలిపోతారు. ఎన్నో సమస్యల నుంచి విముక్తి కలిగించే ఒకే ఒక చోటు అదేనని నమ్ముతారు. 99% భక్తులు ఇది నిజమే అంటారు. ఎటు చూసినా కిటకిటలాడే భక్తులు, పార్కింగుల్లో వేలాది వాహనాలు, సెక్యూరిటీ హెచ్చరికలు, వీటన్నిటి మధ్య ఎంత గందరగోళంగా ఉండాలి. కానీ లక్షల మంది మధ్యలో ఉన్న ఏదో తెలియని ప్రశాంతత, అంతకు మించి ఆహ్లాదం. స్వామివారి మహిమ కాక ఇంకేంటి. కొన్ని సెకండ్ల పాటు దర్శనానికి రోజులు వెచ్చించేందుకైనా సిద్ధపడతామంటే ఈ దివ్యమంగళ రూపానికి ఉండే మహత్తు అదే. అసలు ఆ క్షణం భక్తుడి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? ఇంతకన్నా జీవితంలో ఏదీ ముఖ్యం కాదు. ఎంత విలువైనదైనా వదులుకునేందుకు సిద్ధం. జీవితం ఇక్కడే గడిపేయాలి. 7 నామాల వాడిని స్మరించుకొని 7 కొండల్లోనే ఉండిపోవాలి అని అనుకోని భక్తుడు ఉండడంటే అతిశయం కాదు. కొన్ని సెకండ్ల దర్శనం మాత్రమే కాదు, తిరుమలలో అణువణువు ఆధ్యాత్మిక వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా స్వామివారి వాహన సేవలు జరిగే మాడవీధుల్లో ప్రశాంత సాయంత్రం వేళ తిరుగుతుంటే ఇది కాదా నిజమైన జీవితం, ఇప్పటికీ కదా వాస్తవంలో నడుస్తున్నాం అనిపించక మానదు. అసలేంటా మహత్తు? శ్రీవారి వాహన సేవలు జరుగుతున్నప్పుడు సరే, కానీ ఖాళీగా ఉన్న మాడవీధుల్లో తిరిగినప్పుడు కూడా స్వామివారి వెంట నడుస్తున్నాం అనే భావన వెంటాడుతోందంటే అక్కడేముంది? ఇక నడకదారిని వెళ్లే భక్తుల సందడి సరే, కళ్ల ముందు స్వామివారి రూపాన్ని ఊహించుకుంటూ వడివడిగా కొండెక్కుతారు. వారిలో అలసట కనిపించదు. ఎక్కడా ఇబ్బంది పడిన సందర్భాలు ఇప్పటి వరకు ఎదురవలేదంటే ఆ కొండల్లో సైతం ఉన్న మహత్వ. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఇక అన్నదాన సత్రాల గురించి అయితే మాటల్లో చెప్పలేం. నిరంతరాయంగా ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. వంట చేసే వారిలో, వడ్డించే వారిలో ఉండే స్వామివారిపై ఉండే భక్తి స్పష్టంగా కనిపిస్తుంది. మహాప్రసాదంగా భావించి తినే భక్తుల్లోనూ పంచభక్ష్య పరమాణాలతో తిన్నప్పుడు ఉండే కన్నా మంచి భావన కనిపిస్తుంది. తిరుమలలోని అన్న సత్రాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో 12 టన్నులు, మిగిలిన రోజుల్లో 10 టన్నుల బియ్యం వినియోగిస్తారు. అలాగే 1500 కిలోల పప్పు, 3 టన్నుల కూరగాయలు వాడతారు. రోజుకు సగటున 1,00,000 నుంచి 1,50,000 విస్తర్లు అన్నదాన సత్రంలో ఖర్చు అవుతాయి. ఇప్పటి వరకు చిన్న అపశృతి కూడా దొరలేదంటే ఎంత శ్రద్ధగా పనిచేస్తున్నారో స్పష్టమవుతోంది.
శ్రీవారి మూలమూర్తి విగ్రహం అప్పట్లో గిరిజనులతో పూజలందుకునేది. అక్కడ ఎలాంటి ఆలయం లేని సమయంలో స్వయంభూ విగ్రహం మాత్రమే తిరుమలలో ఉండేది. వేల సంవత్సరాల క్రితం నుంచే శ్రీవారి విగ్రహం కొలువై ఉందని చెబుతారు. ఎందుకంటే తమిళ సాహిత్యంలో కీలకమైన శిలప్పదిగారంలో విగ్రహ రూపంలో తిరుమలలో స్వామి ఉన్నట్టు రాశారు. శిలప్పదిగారం క్రీస్తు శకం 2వ శతాబ్దానికి పూర్వపు గ్రంథంగా చెబుతారు. అంటే అంతకు ముందు నుంచే స్వామి విగ్రహం అక్కడుందన్నమాట. మూల విరాట్ ఉన్న గర్భగుడితో పాటు ముందు ఒక మండపం మాత్రం నిర్మితమై ఉండేది. 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు తిరుమలకు వచ్చే సమయానికి కూడా పూర్తి ఆలయ నిర్మాణమే జరగలేదు. అయితే పుష్కరిణితో పాటు శ్రీవారి ఆలయంలో అనుబంధ మండపాలు మాత్రం ఉన్నాయి. పాంచరాత్ర ఆగమంతో జిఆర్ వ్యవస్థను, వైఖానస ఆగమంతో అర్చక వ్యవస్థను రామానుజాచార్యులు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ తిరుమల ఆలయంలో జిఆర్ వ్యవస్థ పటిష్టంగా ఉంది. శ్రీవారి ఊరేగింపులోనూ తమిళ ఉపనిషత్తులుగా చెప్పే నాలాయర దివ్య ప్రబంధాలను గానం చేస్తూ జిఆర్లు ఉత్సవాల్లో పాల్గొంటారు. (1388) వరదరాజస్వామి ఆలయం, రాములవారి మేడ, తిరుమణి మండపం నిర్మాణం జరిగినట్టు శాసనం చెబుతోంది. 1445, 1504 మధ్య సాలువ నరసింహరాయల కాలంలో 2వ ప్రాకారం గోడలు, ఊంజల మండపం, యాగశాల, పాకశాల, సంపంగి ప్రాకారంలోని 4 చిన్న చిన్న సంపంగి మండపాల నిర్మాణం జరిగింది. 1509, 1529 మధ్య శ్రీకృష్ణదేవరాయ కాలంలో పోటు మండపం, 2వ ప్రాకారం, మహాద్వార గోపురం నిర్మించారు. 1585, 1614 మధ్య వెంకటపతి రాయల కాలంలో కళ్యాణోత్సవ మండప నిర్మాణం జరిగింది. 17వ శతాబ్దం చివర్లో అన్నమయ్య భాండాగారం, భాష్యకారుల సన్నిధి, అద్దాల మహల్ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఎప్పటికో మహాద్వార గోపురానికి ఆనుకుని ఉన్న మండపాన్ని నిర్మించారు. ఇలా సుమారు 1000 సంవత్సరాల నుంచి రూపురేఖలు మార్చుకుంటూ ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయంగా మారింది. ఇక తిరుమలేశుడికి నైవేద్యం పెట్టే లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎనలేని ప్రీతి. ఈ మాధుర్యం మొదటిసారిగా 1940లో పరిచయమైంది. వంటకాల్లో ఎంత చెయ్యి తిరిగిన వారైనా తిరుమల లడ్డూ రుచిని మరెక్కడా తెప్పించలేరు. లడ్డూ రుచి వెనుక కూడా శ్రీవారి మహిమే ఉందని చెప్పుకోవాలి. రోజుకి 3 లక్షలకు పైగా లడ్డూలు తయారు చేస్తోంది టీటీడీ. పాలనురుగల జలపాతాలు, పచ్చని చెట్లు, పక్షులతో అలరారే ప్రకృతి. తిరుమల ఘాట్ రోడ్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి కొండపైకి చేరుకునేలోగా భక్తులను తన్మయత్వానికి గురిచేసే దృశ్యాలివే. తిరుమలగిరులే ఒక ప్రకృతి అద్భుతం. 7 కొండల్లో 7 వింతలు ఉన్నాయి. తరచి తరచి చూసినా తనివి తీరనంత ప్రకృతి రమణీయత గోచరిస్తుంది. శేషాద్రి మొదలు వెంకటాద్రి వరకు ప్రతి అడుగు శోభాయమానమే, ప్రతి అడుగు భక్తి తరంగమే. ఇక దారి పొడవునా జలపాతాలు, సెలయేళ్ల గలగలలు వినిపిస్తూ ఉంటాయి. వర్షాకాలమైనా, మంచు కురిసే వేళలో అయినా కొండలను స్పృశిస్తూ పరవశించిపోయే మబ్బులను చూస్తూ రెప్పవేయటం మర్చిపోతాం.
అరుదైన వృక్షజాతులు, జంతువులు, సర్పాలకు ఇవి ఆవాసం. వీటితో పాటు ప్రతి చెట్టు, ప్రతి రాయి ఆధ్యాత్మిక భావాన్ని నింపుకుని ఉంటాయి. ప్రతి మలుపు గోవింద నామాలతో స్వాగతం పలుకుతుంది. నమ్మిన వారికి నమ్మినంత అన్నట్టు కొండలపై కూడా శ్రీవారి రూపం కనిపిస్తూ ఉంటుంది. కొండల్లో ఓ దగ్గర శ్రీవారి నామం కనిపిస్తే మరో దగ్గర శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గరుడిని రూపం గోచరిస్తుంది. పచ్చదనం నిండిన ఏ ప్రాంతమైనా ఇలాగే ఉంటుందిలే అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఎన్నో పచ్చని ప్రదేశాలు ఉన్నాయి. కొండలు, దట్టమైన చెట్లు చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. కానీ అక్కడెక్కడా కనిపించని ఆధ్యాత్మికత తిరుమల గిరుల్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఆ వాతావరణమే కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఎన్నో చికాకుల నుంచి విముక్తి ప్రసాదిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎలాంటి అనారోగ్యానికైనా మందు అక్కడే దొరుకుతుందనాలేమో. అది తిరుమలకు మాత్రమే ఉన్న ప్రత్యేకత. తిరుమలలో ఆధ్యాత్మికత గురించైనా, ప్రకృతి రమణీయత గురించైనా ఎంత వర్ణించినా తక్కువే. అది మాటలకందని అద్భుతం. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తిరుమల ది గ్రేట్.